వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు అనంత్. ఈ సంఘటన జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. నేను ఈ ఇన్సిడెంట్ని మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను, కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు. నేను నా ఆఫీస్ వర్క్ మీద ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. మా ఆఫీస్ వాళ్ళు హోటల్ రూమ్ బుక్ చేశారు. నేను నార్మల్గా మార్నింగ్ వర్క్ ఫినిష్ చేసి సాయంత్రం బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ ఆఫీస్ లొకేషన్ దగ్గరకు వచ్చింది. క్యాబ్ డ్రైవర్, సార్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అని అడిగాడు. నేను వెళ్ళాలి అనుకుంటున్న హోటల్ పేరుని క్యాబ్ డ్రైవర్కి చెప్పాను. సార్ నాకు వినపడలేదు, మళ్ళీ కొంచెం చెప్తారా? నేను మళ్ళీ ఆ హోటల్ నేమ్ని రిపీట్ చేసి చెప్పాను. అలాగే సార్, ఎక్కడికి అన్నాడు క్యాబ్ డ్రైవర్. సాయంత్రం కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో నా హోటల్ చేరుకోవడానికి నాకు దాదాపు 1 అవర్ సమయం పట్టింది. అతనికి మనీ పే చేసి నేను హోటల్ లోపలికి వెళ్ళాను. రిసెప్షన్లో నా డీటెయిల్స్ అన్నీ చెప్పి నా రూమ్కి తీసుకున్నాను. హోటల్ వాళ్ళు నాకు రూమ్ చూపించడానికి నాకు ఒక అబ్బాయిని పంపిస్తామని చెప్పారు. నేను వద్దు అని చెప్పి నా రూమ్ నేనే చూసుకుంటాను అన్నాను. నేను నా రూమ్కి బయలుదేరాను. ఆ హోటల్ చాలా పెద్దగా ఉంది. ఆ హోటల్లో 15 ఫ్లోర్స్ ఉన్నాయి. నాకు ఇచ్చిన రూమ్ 10th ఫ్లోర్లో ఉంది. నేను ఎలివేటర్ దగ్గరికి వెళ్ళి బటన్ క్లిక్ చేసి ఎలివేటర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ఎలివేటర్ 11th ఫ్లోర్లో ఉంది. ఆ ఎలివేటర్ 10th ఫ్లోర్కి వచ్చి ఓపెన్ అయింది. ఆ ఎలివేటర్కి చివరి భాగంలో ఒక పెద్ద మిర్రర్ ఉంది. నేను నా లగేజ్ని తీసుకొని ఆ ఎలివేటర్ లోపలికి వెళ్ళాను. ఆ ఎలివేటర్ క్లోజ్ అయ్యి స్టార్ట్ అయ్యింది. ఎలివేటర్ మోగుతూ ఉంటే నాకు ఏదో తెలియని అనీజీ ఫీలింగ్లా ఉంది. ఆ ఎలివేటర్కి పైన భాగంలో ఉన్న ఫ్లోర్ నంబర్స్ గమనిస్తూ ఉన్నాను. ఆ ఎలివేటర్లో ఎందుకో చాలా నిదానంగా మూవ్ అవుతూ ఉంది. ఒక ఫ్లోర్ నుండి వేరొక ఫ్లోర్కి వెళ్ళడానికి కనీసం దానికి 10 సెకండ్ల సమయం పడుతుంది. పాత హోటల్ కదా, అందుకే అది స్లోగా మూవ్ అవుతూ ఉంది అనుకుంటున్నాను నేను. అది ఫ్లోర్ టు ఫ్లోర్ మూవ్ అయ్యే కొద్దీ నాకు అనీజీనెస్ పెరుగుతూ ఉంది. ఇక ఒక్కసారిగా ఎలివేటర్ 6th ఫ్లోర్ దగ్గరకు వచ్చి ఆగింది. అక్కడ ఎదురుగా ఒక ఉమెన్ ఉన్నట్లు కనపడింది. ఆవిడ ఎడమ చేతిని ఒక చిన్న పిల్లాడు పట్టుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎలివేటర్ ఎక్కారు. మళ్ళీ డోర్ క్లోజ్ అయ్యాయి. ఇక నా ఫ్లోర్కి 2 ఫ్లోర్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ నాకు కనపడకుండా నా వెనుక ఉన్నారు. ఇక అనంత్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు ఆవిడ. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆవిడకి అసలు నా పేరు ఎలా తెలుసు? ఇంకా ధైర్యం చేసి ఆమెను నా పేరు ఎలా తెలుసు అని అడుగుదామనుకున్నాను. ఇంతలో ఆమె చెయ్యి పట్టుకున్న పిల్లాడు, అమ్మా నాకు పైన ఏదో కనిపించింది, అది మీకు చూపిద్దామని తీసుకువెళ్తున్నాను. అప్పుడే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. యూ హ్యావ్ రీచ్ 10th ఫ్లోర్ అని ఆ ఎలివేటర్లో వినపడుతూ ఉంటుంది. ఇక అనంత్ తన ఫ్లోర్ రీచ్ అయ్యాడు. తన లగేజ్ని తీసుకొని బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చాక ఒకసారి వెనక్కి తిరిగి చూద్దామా వద్దా అని అనుకుంటూ ఇక ఆల్మోస్ట్ ఆ ఎలివేటర్ డోర్ క్లోజ్ అయ్యే సమయానికి అనంత్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక వాళ్ళిద్దరూ అనంత్ వైపు అలానే చూస్తూ ఉంటారు. ఇక అనంత్కి ఏమవుతుందో అర్థం కాదు. అలానే వాళ్ళిద్దరూ అనంత్ వైపు చూస్తూ ఉండడంతో అనంత్కి భయం ఎక్కువ అవుతుంది. ఇంకా అనంత్ వేగంగా రూమ్ నెంబర్ 906కి వెళ్తాడు. డోర్ అన్లాక్ చేసి సామాన్లు సర్దుకుంటాడు. తనకు వర్క్ ఉండడంతో తన ల్యాప్టాప్ తీసి వర్క్ చేస్తూ ఉంటాడు. అలా వర్క్ చేస్తూ ఉన్న అనంత్కి టైం చాలా అవుతుంది. అప్పటికే 11:30 అయి ఉంటుంది. ఇక ల్యాప్టాప్ క్లోజ్ చేసి అనంత్ నిద్రపోతాడు. ఆ సౌండ్తో నిద్రపోతూ ఉన్న అనంత్కి మెలకువ వస్తుంది. దానితో లైట్ ఆన్ చేసి చూద్దాం అనుకుంటాడు, కానీ లైట్స్ ఆన్ అవ్వడం లేదు. హోటల్ వాళ్ళకి కాల్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఆ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు. అప్పుడే రూమ్ ప్రక్కన ఉన్న ఎలివేటర్ దగ్గర నుండి శబ్దాలు వినిపిస్తాయి. బయటకు వచ్చి ఆ హోటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారేమో, సహాయం అడుగుదాం అనుకుంటాడు అనంత్. ఇక అనంత్ అలా నడుస్తూ ఆ హాల్వే నుండి
ఎలివేటర్ దగ్గరికి చేరుకుంటాడు. ఆ సమయంలో హాల్వే అంతా చీకటిగా చాలా భయానకంగా ఉంటుంది. అలా ముందుకు నడుస్తున్న ఆనంద్కి కూడా చాలా భయంగా ఉంది. చివరిగా ఎలానో ఎలివేటర్ దగ్గరికి చేరుకుంటాడు. కానీ ఆ ఎలివేటర్ని చూశాక ఆనంద్కి ఇంకా భయం ఎక్కువ అవుతుంది. ఎలివేటర్ దగ్గర ఎవరు ఉండరు, కానీ వాటి డోర్స్ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎలానో ధైర్యం కూడగట్టుకొని ఆనంద్ ఎలివేటర్ లోపలికి వెళ్తాడు. గ్రౌండ్ ఫ్లోర్ బటన్ని క్లిక్ చేసి చూస్తాడు, కానీ డోర్స్ క్లోజ్ అవ్వవు. మళ్ళీ ఇంకొకసారి బటన్ క్లిక్ చేసి చూస్తాడు. బై లక్ ఈసారి క్లోజ్ అవుతుంది. ఎలివేటర్ అలా కిందకు వెళ్తూ ఉండగా ఎందుకో అందులో అట్మాస్ఫియర్ చాలా కూల్గా మారుతున్నట్లు ఆనంద్కి అనిపిస్తూ ఉంటుంది. అలా గ్రౌండ్ ఫ్లోర్ వైపుగా వెళ్తూ ఉన్న ఎలివేటర్ ఒక్కసారిగా 6th ఫ్లోర్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇంకా ఆనంద్కి వెన్నులో వణుకు పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఇక తన ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరినీ చూశాక ఆనంద్కి చెమటలు పట్టడం మొదలవుతుంది. ఇందాక ఆనంద్ పైకి వెళ్తున్నప్పుడు ఎక్కిన వాళ్ళిద్దరే అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి వెనకాల ఉన్న హోటల్ హాల్వే అంతా చీకటిగా ఉంది. అక్కడక్కడ రెడ్ కలర్ లైట్స్ ఫ్లిక్కర్ అవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఈసారి బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్నారు. ఆనంద్ భయంతో సైడ్కి జరుగుతాడు. వాళ్ళిద్దరూ ఎలివేటర్లోకి ఎంటర్ అవుతారు. ఇక ఆవిడ 15th ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేస్తుంది. ఆనంద్ తనలో తాను, నేను ఫస్ట్ క్లిక్ చేశాను కాబట్టి ఎలివేటర్ మొదట గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది, దాని తర్వాతే అది 15th ఫ్లోర్కి వెళ్తుంది. అయినా నేను వీళ్ళని చూసి ఎందుకింత భయపడుతున్నాను అని తనలో తాను అనుకుంటాడు. కానీ ఆ ఎలివేటర్ గ్రౌండ్ ఫ్లోర్ వైపు వెళ్లకుండా 15th ఫ్లోర్ వైపుగా వెళుతుంది. ఇక ఆనంద్కి అర్థమవుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అని. ఇక అతను అలా ఆలోచిస్తూ ఉండగానే అనంత్ ఎక్కడికి వెళ్తున్నావు అని ఆవిడ అంటారు. ఇక అనంత్ ధైర్యం తెచ్చుకొని వెనక్కు తిరిగి చూస్తాడు. అనంత్కి ఎవరూ కనిపించరు, కానీ ఆ ఎలివేటర్లో ఉన్న మిర్రర్లో వాళ్ళిద్దరూ కనిపిస్తూ ఉంటారు. మిర్రర్లో ఉన్న వాళ్ళిద్దరూ మాత్రం తనకు అసలు ఎదురుగా కనిపించకుండా ఎలా ఆ మిర్రర్లోనే ఉన్నారు. ఇక అప్పుడే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో నాకు 15th ఫ్లోర్లో ఏదో కనిపించింది అని చెబుతాడు. ఇక ఆనంద్ భయంతో ఆ ఎలివేటర్ కార్నర్లో కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు తనకు వాయిసెస్ వినిపిస్తాయి, కానీ మనుషులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఆ ఎలివేటర్ 15th ఫ్లోర్లో ఆగుతుంది. డోర్స్ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. ఆనంద్ గ్రౌండ్ ఫ్లోర్ బటన్ని వేగంగా క్లిక్ చేస్తూనే ఉంటాడు, కానీ ఆ ఎలివేటర్ డోర్స్ మాత్రం అస్సలు క్లోజ్ అవ్వడం లేదు. ఇక అతను చేసేదేమీ లేక ఆ ఎలివేటర్లో కూర్చొని దూరంగా ఉన్న హాల్వేలో చూస్తూ ఉంటాడు. అతనికి ఆ హాల్వే అంతా రెడ్ కలర్ లైట్స్తో ఫ్లిక్కర్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎంతసేపు అయినా ఎలివేటర్ క్లోజ్ అవ్వడం లేదు. ఇంకా అనంత్కి వేరే ఆప్షన్ లేక ఎలివేటర్ బయటకు నడుస్తాడు. ఆ హాల్వేలోని డోర్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి, కానీ ఒక డోర్ మాత్రం ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ ఒక రెడ్ కలర్ లైట్ ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. అనంత్ మెల్లిగా ఆ రెడ్ కలర్ లైట్ వైపు వెళ్తూ ఉంటాడు. ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు, కానీ ఆ రూమ్లో ఉన్నది చూశాక అనంత్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ రూమ్లో అతను ఇందాక చూసిన వాళ్ళిద్దరినీ ఎవరో కత్తితో పొడిచి చంపుతూ ఉంటారు. ఆ రూమ్ అంతా ఎర్రగా నెత్తుటితో నిండిపోయి ఉంటుంది. ఇక అనంత్ కళ్ళు తెరిచి చూసేసరికి తన రూమ్లో ఉంటాడు. పక్కనే హోటల్ వాళ్ళు కూడా ఉంటారు. తనకు ఏమైంది అని హోటల్ వాళ్ళని అడుగుతాడు అనంత్. అతను రాత్రి ఎలివేటర్లో కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే హోటల్ వాళ్ళు అతని రూమ్కి తీసుకువచ్చామని చెబుతారు. ఇది అనంత్ ఫేస్ చేసిన రియల్ ఇన్సిడెంట్.